చివరి సంవత్సరం ఇంగ్లీష్ SUSEMVI. మనిషి తన స్వంత భవిష్యత్తు రూపశిల్పి. డాక్టర్ గుర్రపు దామోదర్. డాక్టర్ గుర్రపు దామోదర్ ఆంగ్లంలో ప్రసిద్ధ ఉపాధ్యాయుడు, 42 పుస్తకాల రచయిత, 71 పేపర్లు మరియు 60 సాధారణ వ్యాసాలను ప్రచురించారు. ఆంగ్ల భాషపై 120 రేడియో మరియు వీడియో పాఠాలను అందించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. 19వ శతాబ్దపు అత్యంత ప్రముఖ సాధువులలో శ్రీరామకృష్ణులు ఒకరు. బెంగాల్లో హిందూమత పునరుద్ధరణకు ఆయనే ప్రధాన కారకుడు. అతని తాత్విక సూత్రాలు వేలాది మంది ప్రజలను ప్రభావితం చేశాయి మరియు వారు సేవ మరియు భక్తి సూత్రాలను బోధించారు. పరమహంస దృష్టిలో ఉత్తమమైన సేవ నిస్వార్థ ప్రేమ మరియు అందరికీ సేవ చేయడం. దివ్యకాంతి లేకపోవడం మన మనస్సులలో చీకటిని సృష్టిస్తుంది. విధిని కొంతవరకైనా మార్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మన విధిని దేవుడు నిర్ణయిస్తాడు. మన విధికి దేవుణ్ణి నిందించవద్దని మరియు నిస్వార్థంగా పనిచేయడం ద్వారా విధిని మార్చుకోవచ్చని సలహా ఇస్తారు. శ్రీరామకృష్ణులు సాధువు. ఆయన గొప్ప ప్రసంగాలు వినేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. దేవుడు ఒక్కడే అని, అన్ని మతాలు ఒకే సత్యాన్ని బోధిస్తాయని, అన్ని విశ్వాసాలు ఒకే భగవంతుని వైపుకు నడిపిస్తాయని నమ్మాడు. పరమహంస శిష్యుడైన నరేంద్రనాథ్ దత్ కలకత్తా నుండి యూనివర్సిటీ పట్టభద్రుడయ్యాడు. అతనికి పదునైన తెలివి మరియు గొప్ప తాత్విక సత్యాలను అర్థం చేసుకోవాలనే కోరిక ఉంది. ప్రాచీన భారతీయ గ్రంథాల నుండి తీసుకోబడిన అన్ని మతాల సమానత్వ ఆలోచనలను శ్రీరామకృష్ణులు వ్యాప్తి చేసిన తీరు నరేంద్రనాథ్ గొప్పగా ప్రేరేపించబడింది. స్వామి వివేకానందగా ప్రసిద్ధి చెందిన నరేంద్రనాథ్ తన గురువు యొక్క ఉన్నతమైన ఆశయాలను వ్యాప్తి చేయడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామకృష్ణ మిషన్ను స్థాపించారు. భగవంతుడు ఒక్కడే కాని ప్రజలు ఆయనను రకరకాల పేర్లతో పిలుస్తారని శ్రీరామకృష్ణులు చెప్పారు. దేవుడు ప్రజలందరినీ ఒకేలా సృష్టించాడు. ఇది మన మంచితనం. ది వాయిస్